రెండో విషయం వచ్చే వరకు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలో వారు మాట చెప్పారు. ఏమనంటే కిషన్ రెడ్డి గారిని ఈ పొలి మీద దాటనీయనని చెప్పేసి బండి సంజయ్ గారి మీద కిషన్ రెడ్డి గారి మీద వారు వ్యాఖ్యానం చేశారు. ఇద్దరు మంత్రులు ఏం తెచ్చారు ఏం చేస్తున్నారని చెప్పేసి ఈ భాష ఏదైతే ఉందో పొలిమేర దాటనీయమని చెప్పేసి మా మంత్రులను కానీ మా నాయకులు కానీ ఇటువంటి భాషను మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తాను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి. మా కార్యకర్తలు తలుచుకుంటే మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలను మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనేకుండా చేస్తాం. మీరు చేసే అన్యాయానికి మిమ్మల్ని గ్రామాల్లో రానియరు ప్రజలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే మీరు గ్రామాల సరిహద్దులు దాటలేరు, మీరు గ్రామాల లోపలికి రాలేరు. మీరు చేస్తున్న అన్యాయాన్ని ఈరోజు మీరు చేసేది ఏంది? అక్కడ మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఒకవైపు అవినీతి జరుగుతూ ఉంటే మీ యొక్క ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పోలీసులు ఒక బలగంతో పోలీసులు ఒక సపోర్ట్తో బీద ప్రజల మీద కేసులు పెట్టిస్తూ ఉన్నారు. వాళ్ళ భూములు అన్యాయంగా తీసుకుంటున్నారు. మీరు చెప్తా ఉన్నాను ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, మీరు పదే పదే అడుగుతా ఉన్నారు. నేను మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మొన్ననే జగిత్యాల నుంచి కొన్ని జాతీయ రహదారులని 8,000 కోట్లతోని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? అది ఈ రాష్ట్రానికి కాదా వచ్చింది? రాష్ట్రంలో 12 జాతీయ రహదారులు తీసుకొచ్చి 32 ఒక జిల్లాలకు అనుసంధానం చేసింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? బీబీ నగర్లో ఎయిమ్స్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తున్నది అది కేంద్ర ప్రభుత్వం కాదా? వరంగల్లో టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? జహీరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? ములుగులో ట్రైబల్ సెంటర్ని తీసుకొచ్చింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? షామీర్పేట చుట్టూ ఉన్నటువంటి మన శంషాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక ఏరోస్పేస్ ఇండస్ట్రీ జోన్ తయారు చేసింది అది కేంద్ర ప్రభుత్వం కాదా? ఇదే విధంగా ఈరోజు 5 కిలోల బియ్యం రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా వస్తుంది, అది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇప్పటి వరకు ఇస్తూనే ఉంటాము. 13 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ఏర్పాటు చేసినప్పటి నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే మీరు విడుదల చేయండి వైట్ పేపర్, దాని మీద మేము కూడా విడుదల చేస్తాం. చర్చకు సిద్ధమని చెప్పండి, ఎక్కడ చర్చ చేస్తామని చెప్పండి. సెక్రటరియట్ గేట్ దగ్గర చర్చ చేయమని చేస్తాం. సమయం పెట్టుకుందాం దాని మీద. ఆ సమయానికి నేను వస్తాను. మీరు ఎన్ని జిల్లాలకు ఏమి ఇచ్చారని చెప్తున్నాను. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాకి ఏమి ఇచ్చారు మీరు అడుగుతున్నాను. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు మినిస్టర్లు ఉన్నటువంటి ఒక ఖమ్మం జిల్లాకు మీరు ఏమి ఇచ్చారు అడుగుతున్నాను. మీ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకు వాగ్దానాలు తప్ప ఇచ్చింది ఏమి అడుగుతున్నాను. ఆదిలాబాద్కి ఏమి ఇచ్చారని చెప్తున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్కు, ఉమ్మడి నిజామాబాద్కి ఏమి ఇచ్చారని చెప్తున్నాను. మీరు మాత్రం జిల్లాలకు ఏమి ఇయ్యరు.